హాయ్ గైస్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రేమ్చంద్ ఐకాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక పర్సన్ అంటే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ సూసైడ్ చేసుకున్నారు అండ్ అలాగే వాళ్ళ కుమారుని కూడా చంపినారు పాపం. సో ఇదొకటి బాధాకరమైన విషయం అండ్ అలాగే ఒకటి మెసేజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నా. సో అందుకని చెప్పేసి ఈరోజు ఒక వీడియో చేసిన. అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఆన్లో ఎప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అలాగే మంచి మంచి మోటివేషనల్ వీడియోస్, అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటా. సో మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తుంటా, మోటివేట్ చేస్తుంటా, అప్పుడప్పుడు మెసేజ్ పరంగా కూడా వీడియోలు తీస్తూ ఉంటా. సో సరే, మరి ఒక చిన్న లైక్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ ఘటన ఎక్కడ జరిగిందని చెప్పేసి చూసుకున్నట్టయితే చెన్నైలో జరిగింది. సో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట. సో ఇతని పేరు వచ్చేసి నవీన్. అయితే ఇతను సెంట్రల్ గవర్నమెంట్ అకౌంటింగ్ కార్యాలయంలో ఇతను ఒక సీనియర్ ఆడిటర్ అంట. సో అందులో ఇతను వర్క్ చేస్తాడు. అండ్ అలాగే వీళ్ళ వైఫ్ చూసుకున్నట్టయితే ఈమె రైల్వే డిపార్ట్మెంట్లో ఈమె వర్క్ చేస్తుందంట. ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ జాబర్సే. బట్ ఏంటంటే ఇంకా కొంచెం ఆతృతతో సంపాదించుకున్న డబ్బు ఉంటుందిగా, వీళ్ళు సంపాదించుకున్న డబ్బు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినారు. అయితే ఈ స్టాక్ మార్కెట్లో చాలామంది సక్సెస్ గారు, ఎందుకంటే కొంతమందికి అందులో నాలెడ్జ్ ఉండక ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అలా లాస్ అవుతుంటారు. అయితే వీళ్ళు కూడా అలా ఇన్వెస్ట్మెంట్ చేసినారట. చేస్తే పాపం ఎంత లక్షల డబ్బు లాస్ వచ్చిందో నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు. బట్ ఏంటంటే వాళ్ళు సూసైడ్ దాకా వేరంటే చాలా లక్షల డబ్బు లాస్ వస్తేనే కదా వాళ్ళు అక్కడ దాకా పోతారు. కాబట్టి వాళ్ళు పోయిన డబ్బు అన్ని లక్షల డబ్బు ఏందని చెప్పేసి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్ దాకా వేరు. అసలు మరి ఇది ఎట్లా జరిగిందని చెప్పేసి చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లోనే ఏదైతే నవీన్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా, నవీన్ వాళ్ళ ఇంట్లో చాలా అరుపులు వచ్చినాయట. అంటే వీళ్ళు బిల్డింగ్ పైన ఫ్లోర్లో ఉంటారట. సో అలా చాలా అరుపు రావడం వల్ల నవీన్ వాళ్ళ అమ్మాయి ఇట్లా పైకి వెళ్ళి చూసినారట. అక్కడికి వెళ్ళిన తర్వాత నవీన్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరైతే నవీన్ వాళ్ళ అబ్బాయి పీక ఇట్లా కట్ చేసి ఉందట. నెక్స్ట్ వాళ్ళ భార్య కూడా పీక కొంచెం కట్ చేసి ఉందట. అప్పటికి బ్లడ్ ఫ్లో అవుతుందట. అక్కడ సిచ్యువేషన్ ఆమె కట్ చేసుకున్నా తెలీదు, లేకపోతే అండ్ అలాగే వాళ్ళ బాబు కూడా ఉంటాడు కదా, వాళ్ళ బాబు కూడా కట్ చేసిందట. అప్పటికి వాళ్ళ బాబు ప్రాణం పోయిందట పాపం. అండ్ అలాగే ఎవరైతే నవీన్ ఉంటాడు కదా, ఆ నవీన్ వచ్చేసి ఏదైతే రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, ఆ రైల్వే ట్రాక్ కింద పడి చనిపోయినాడట. సో అతను అక్కడ రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకున్నాడట. సో అంటే అక్కడ జనాలు ఏమంటున్నారట అంటే, ఏదైతే ఇతను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, ఆ డిప్రెషన్ వల్లనే సూసైడ్ చేసుకుంటూ కావచ్చు అని చెప్పేసి అక్కడున్న వాళ్ళు చెప్పినారట, బయట ఇన్ఫర్మేషన్ తెలిసిందట. సో అట్లా అంటే వాళ్ళు అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం తప్పు కాదు, బట్ ఏంటంటే ఫుల్ నాలెడ్జ్ తెలుసుకోకుండా చేసిన కావచ్చు. వాళ్ళు చేసినా కూడా డబ్బు కొంచెం లాస్ వస్తే ఎలా రికవర్ చేసుకోవడం ఆలోచించేది ఉండే. లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే కాబట్టి అంటే రికవర్ చేసుకోకపోతే తెలియదు, బట్ ప్రాణం పోతే మాత్రం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. సో వీళ్ళు చేసిన తప్పుకి అండ్ అలాగే ఎవరైతే చిన్న అబ్బాయి ఉంటాడు కదా, సో అతను ఎంతో జీవితం చూడాల్సినోడు. అంటే అతన్ని కనిపించిన తర్వాత అతనికి మీరు మంచి లైఫ్ ఇవ్వాల్సింది పోయి అతన్ని కూడా అట్లా చంపేసినారు. అది కూడా ఒక బాధాకరమైన విషయం అనిపిస్తుంది, ఎందుకంటే అంత చిన్న పిల్లాడు కాబట్టి పాపం చాలా జీవితం చూడాల్సినోడు. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దీని ద్వారా మీరు స్టాక్ మార్కెట్లో ఫుల్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. వీళ్ళు కూడా అసలు ఇటువంటి డిసిజన్ తీసుకునేది కాకుండా, ఎందుకంటే జీవితంలో అన్నిటికన్నా విలువైనది ప్రాణం కాబట్టి. సో ఇది చాలా బాధాకరం అనిపించింది నాకు కూడా. అందుకంటే ఇటువంటి ఆలోచన ఇంకెవరికి కూడా రాకూడదు అని చెప్పేసి ఈ వీడియో చేసిన. అంటే కొంతమంది బిజినెస్లో లాస్ అయినా, లేకపోతే ఇట్లా రియల్ ఎస్టేట్లో కూడా లాస్ వచ్చినా, లేకపోతే ఇటువంటి స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చినా కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ దాకా పోతారు. ప్లీజ్ కొంచెం ఆలోచించండి. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ మీరు ఆలోచిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి అయినా బయటపడతారు. బట్ ప్రాణం అనేది పోతే తిరిగి రాదు కాబట్టి మనం అంటే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనం చనిపోతే మన ఫ్యామిలీ కానీ, లేకపోతే మన భార్య పిల్లలు కానీ, లేకపోతే ఎవరైతే మనల్ని నమ్ముకొని ఉంటారో వాళ్ళు జీవితాంతం బాధపడతారు.
వాళ్ళు జీవితాంతం ఏడ్చినా కూడా మనం తిరిగి రాము. కాబట్టి ప్లీజ్ కొంచెం ఆలోచించండి. వీళ్ళు చేసిన ఆలోచన ఇంకెవరు కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. అండ్ అలాగే వీళ్ళకి వచ్చిన బాధ కూడా ఇంకా ఏ కుటుంబానికి కూడా రాకూడదని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నా. ఎవరైతే వీళ్ళు చనిపోయిన వైఫ్ అండ్ హస్బెండ్ ఆ అబ్బాయి ఉన్నాడో వాళ్ళ పవిత్రమైన ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళు చేసింది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కూడా వాళ్ళు మంచిగా పొజిషన్లో ఉండే స్టేజ్ వాళ్ళు. ఎందుకంటే ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. బట్ ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ సంపాదించుకోవాలనే ఆశతోటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిర్రు. అంత లక్షల లాస్ వచ్చింది కదా. మళ్ళీ అంటే మా బాధ ఎవరికి చెప్పుకోవడం ఎందుకు, మా బాధ ఎవరు తీర్చరు, మాకు బాధ వస్తే వేరే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వాళ్ళు అలా చేసినారట. సో ఇటువంటి ఆలోచన ఇంకెవరు కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి నా మనవి. నా వీడియో ద్వారా మీకు ఎంతో కొంత మోటివేషన్ అందింది అనుకుంటా. సో ఇటువంటి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పుడు మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉంటా, మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటా. అండ్ అలాగే అప్పుడప్పుడు కామెడీ కూడా చేస్తూ ఉంటా. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మోటివేట్ చేయడమే నా టార్గెట్. సో ఓకే, మరి మళ్ళీ కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ప్రేమ్చంద్ ఐకాన్.